మీ మాస్టర్ ఎప్పుడు కొట్టలేదా మిమ్మల్ని, అంటే హార్డ్ స్టెప్స్ చెప్పేటప్పుడు కానీ? बहुत मतलब इन फर्स्ट शेड्यूल से अभी ये शेड्यूल बहुत ज़्यादा पीटी में, बहुत ज़्यादा, मतलब बहुत ज़्यादा हार्ड स्टेप्स था। तो सर को गुस्सा आता था किसी के ऊपर भी, तो आके मेरे ऊपर निकालते थे कभी भी। मतलब वो सोचते थे कि कभी मतलब किसी के ऊपर भी गुस्सा निकालेंगे तो फील हो जाएंगे, मतलब मेरे को अपनी बच्ची जैसे देखते ना, तो इसलिए मेरे ऊपर ही गुस्सा निकालते, फिर आके अच्छे से देखते भी मेरे को ये मतलब यहाँ पे आके मिस नहीं किया मैंने फैमिली वालों को, इतना बहुत अच्छे से देखा सर ने मेरे को फैमिली जैसा। ఎందుకంటే ఇద్దరు ఎందుకు మారాల్సి వచ్చింది? బిఫోర్ మారలేదండి, ఒక్క అబ్బాయి మారాడు. అంటే బిఫోర్ తనకి ఇంజూర్డ్ అయింది రిహార్సల్స్లో, సో ఐ గెట్ బ్యాక్ ఇంజూర్డ్ అయింది. ఎప్పుడు సేఫ్టీ తీసుకునే చేస్తాం. సో వీళ్ళు ఎలా ఉన్నారంటే కొంతమంది అబ్బాయిలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే మేమైనా అంతే చటకని వెళ్ళిపోయి ఫ్లిప్ కొట్టడం తీట పని చేస్తుంటారు కదా డాన్సర్. నాకు చెయ్యిరిగిపోయింది నేను కంటెస్టెంట్గా చేసేటప్పుడు. సో సడన్గా కొంచెం సీరియస్ అయ్యేటప్పుడు నాతో అవుతలేదు అని అంటే తనకి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఏమంటే డాక్టర్ కూడా కొంచెం రెస్ట్ కావాలంటే ఎందుకు ఫ్యూచర్ ఎందుకు స్పాయిల్ చేయటం అని డైరెక్టర్స్ అంతా సజెషన్ తీసుకొని టీమ్ లీడర్స్ సుధీర్ అన్న అందరు మాట్లాడి చేంజ్ చేశారు. టీమ్ లీడర్ సుధీర్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు? చాలా బాగుంటుంది అన్న. చాలా బాగుంటుంది అన్న ఫస్ట్ నుంచి సపోర్ట్. అంటే నేను షూటింగ్ అయిపోయి ఒకవేళ వెయిట్ చేస్తే అక్కడ నుంచి ఇంటి దగ్గర అన్న దింపుతారు. షూటింగ్ అయిపోయి సుధీర్ అన్న అంత మంచి వ్యక్తి, సుధీర్ అన్న కానీ ప్రదీప్ అన్న కానీ. ఇంకోటి వాళ్ళు వచ్చి చూస్తారు రిహార్సల్ అంతా ఎలా జరుగుతుంది అని. ఇన్ కేస్ ఏమన్నా సడన్ కాల్ చేసి ఇది సజెషన్ ఈ కాన్సెప్ట్ చేస్తున్నా లైక్ ఇలా చేస్తున్నాం దీనికి ఇది కావాలన్నా అంటే ఆ షోర్ అంటారు వెంటనే. అరే వాయిస్ ఓవర్ కావాలన్నా అంటే రారా అని చెప్పి క్యారీవన్లోకి పిలిచి వాయిస్ ఓవర్ అంతా ఇస్తారు. చాలా మంచి వ్యక్తి, చాలా సపోర్టివ్, చాలా సపోర్టివ్గా ఉంటారు. బిఫోర్ నేను డీ జోడీలో ఉన్నప్పుడు కూడా, డీ జోడీ కంటెస్టెంట్ ఉన్నప్పుడు కూడా, D9లో రష్మి మ్యామ్ కూడా అలా సపోర్ట్ చేసేవాడు నాకు. వీళ్ళు మాట్లాడరు కాబట్టి అంతే, కానీ నేను తెలుగు నేను కటాకటా మాట్లాడుతుండేవాడిని. సో అప్పుడు ఆ టైంలో మ్యామ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడైనా ఈ ఢీ ప్లాట్ఫామ్లో ఎన్నో దెబ్బలు చూసుంటావు కదా, ఇది చూసేటప్పుడు మీ కాంపిటేటర్స్ని చూసి కూడా కోపం వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చూసి వాళ్ళలో ఎవరైనా అంటే వీడు ఆ పని చెయ్యకపోయి ఉంటే బాగుండేదిరా అని అనిపించిందా మీ కంటెస్టెంట్లోనే? అంటే మీ కొరియోగ్రాఫర్ మాస్టర్స్లో కావచ్చు, కంటెస్టెంట్లో కావచ్చు. నేను డ్యాన్స్ వేస్ కంటే ఎప్పుడు ఎవరిని కాంపిటేటర్గానే తీసుకొని అన్నా బేసిక్గా. అంటే ఆలోచించాను నేను అంతా, నేను చెయ్యాలి, ఒకసారి ఊడిపోయానా నెక్స్ట్ నేను గెలవాలి, నెక్స్ట్ నేను గెలిస్తేనే షోలో ఉండే. గెలవడం అనేది ఇంపార్టెంట్ కాదు నాకు. ఇప్పుడు ఏ మాస్టర్ మీద కూడా కోపం రాలేదా? కోపాలు చాలామంది మాస్టర్ మీద వచ్చాయన్న. నాకు చాలా డీ మీదే నాకు చాలామంది మాస్టర్ల మీద కోపాలు ఉన్నాయి. ఎందుకంటే లైక్ నేను వచ్చిన టైంలో పేరు చెప్పలేను కానీ నేను గ్రూప్ బాయ్కి వచ్చిన టైంలో అదేదో రసం పెట్టేవాళ్ళన్నా, రసం పెట్టి ఏదో దాన్ని ఏమో నీకు తిండి లేక, నేను ఇంట్లో ఉన్నా కానీ హ్యాపీగా తినేవాడిని. మా అమ్మ వాళ్ళు పూల కొట్లు అమ్మినా ఆ టైంకి 150 రూపీస్ 300 వచ్చినా రాపోయినా వాళ్ళు నాకు ఇంట్లో కరెక్ట్ ఫుడ్ పెట్టేవాళ్ళు. ఎన్ని బయట అడుక్కొని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి నేను ఇదే హైదరాబాద్ వచ్చి తినకోకుండా ఉన్న రోజులు చాలా ఉన్నాయి. నాకు హ్యాబిట్ ఉంది, నేను నా రూమ్లో నేను దేవుడి దగ్గర డబ్బులు వేసుకుంటా, ఒకడు అవి కూడా తీసుకొని వెళ్ళిపోతాడు, చేంజ్ చేసుకుంటా. ఆ చేంజ్ చేసుకొని తిని ఉన్న రోజులు కూడా ఉన్నాయి, బోండాలు అవి తిని. బట్ అలాంటి ఫుడ్ పెట్టి ఇంకా టార్చర్ చూపిస్తే అసలు ఎందుకు చేయాలరా బాబు అని వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయిన రోజులు కూడా. ఒకసారి అయితే నేను ప్రాక్టీస్ హాల్లో నుంచి ఒక చీర వేసుకొని కిందకి దిగిపోయి వెళ్ళిపోయినా. మళ్ళీ అదే ఛాన్స్ రావడానికి అంతకంటే దారుణంగా చూశాను. నా దోమలలో పడుకునేవాడిని, బెడ్షీట్లు కూడా తెచ్చుకునేవి. అప్పుడు తెలియదు కదా ఇవన్నీ తెచ్చుకోవాలి హైదరాబాద్ ఉంటాయి అని చెప్పి. ఫస్ట్ మనకి అదంతా కదా టీవీలో కనపడాలి. నేను 30 మెంబర్స్ బ్యాకప్లో చేశాను, 30 మెంబర్స్లో ఒక లాస్ట్లో చేశాను. ఆ టైంలో నాకు టీవీలో కనపడాలి, అది ఎక్కడ కనపడ్డా నా ఫ్రేమ్ కోసం నేను వెయిట్ చేస్తుండేటాను, కనపడాలని. వెళ్ళిపోయా. మళ్ళీ వెళ్ళిన తర్వాత నాకు ఆ ఛాన్స్ దొరకడానికి చాలామందిని బతిలాడా. సారీ అన్న, ఇంకొచ్చే ఎంత కష్టమైనా పడతా అన్న, ప్లీజ్ అన్న పిలవండి. ఎవరినైనా అడిగేటోనన్న. వాళ్ళు పొరపాటున ఎవరైనా సైడ్ డ్యాన్సర్లు డీలో చేసే వాళ్ళు అలా కనపడితే వాళ్ళ ముందు ఘోరంగా వేసేటోండి డ్యాన్స్, ఎందుకంటే వాళ్ళు నచ్చి తీసుకెళ్తారు అని. చాలా అంటే నాకే అనిపించింది ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పి. అంటే మీ మాస్టర్స్ తోటి ప్రాబ్లమా డీ చేసేటప్పుడు? ఎవరితో ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తారు? ఒక్కొక్క వ్యక్తి అలా ఉంటాడన్న. అంటే కొంతమంది ఎలా అయిపోయారంటే నేను బాగుంటే చాలు, అంటే ఇప్పుడు నేను మంచి బట్టలు వేసుకున్నానా, నేను తిన్నానా అని అంటే చాలు. కానీ ఒకటి నేనైతే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉంటాను కారణం మెయిన్ చేసిన గ్రూప్. నేను వాళ్ళకి స్టేజ్ ముందుకు వెళ్ళే ముందు నా కోసం చేయండి రా అంటే వాళ్ళ ఫేసెస్ నుంచి బ్రీత్ మొత్తం మారిపోతాయి, ఎవ్రీథింగ్ చేంజెస్ చేస్తారు నా కోసం. ఎందుకంటే నేను వాళ్ళని ఫుడ్ కరెక్ట్గా పెడతాను, వాళ్ళతో నేను నైట్ స్పెండ్ చేస్తా, వాళ్ళతోటే మజా చేస్తా, వాళ్ళతోటే మూవీస్కి వెళ్తా.
వాళ్ళు ఎలా ఉంటారో నేను వాళ్ళతో వాళ్ళ కింద కూర్చుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయి వాళ్ళకి అవన్నీ నచ్చుతాయి. మాస్టర్ నాతోటి ఇలా ఉన్నాడు, అరే మా అన్న ఆ మాస్టర్ అని కూడా ఎవరిని పిలిచాను, నా ఏజ్ కూడా అది కాదు. బిఫోర్ మా మాస్టర్ ఇలా లేక మేము చాలా బాధపడ్డాం. తిండి పెట్టడం టైంకి ఫోన్ కాల్ చేస్తే అన్న ఫుడ్ రాలేదన్న అంటే వస్తుందిలేరా అని చెప్పేటి ఒకటి వెళ్ళిపోవటం, లేదా ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకోవటం, ఆ టైంకి తిన్నారో లేదో అని కూడా తెలియకుండా. బాయ్స్కి చాలా ప్రాబ్లం ఉన్నాయన్న. నేను చెప్తున్న డాన్సరే బాధపడతాడన్న. అది ఇంకోటి బాధపడి వస్తాడు కదా, వాడు కంపల్సరీ మంచి పొజిషన్లో ఉంటాడన్న. వాడు ఆ బాధపడే టైంలో పడాలి, ఈ బాధ పడితేనే మనకి నెక్స్ట్ బాగుంటుంది అని అనుకున్నాడు, బరాబర్ మంచి పొజిషన్లో ఉంటాడు. నేను చెప్తాను, నేను అలా చాలా పడ్డా. ఇక్కడికి రావడానికన్నా నేను మన సికింద్రాబాద్ దగ్గర టాయిలెట్స్లో నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేవాడిని. 100 రూపీస్కి డ్రెస్ కొనుక్కునేవాడిని. టీషర్ట్ ఒకటి కొనుక్కొని టీషర్ట్ ట్రాక్ ఏదైనా చేంజ్ చేసుకుని, కానీ నేను మంచి బట్టలు వేసుకుంటేనే నాకు ఎవడైనా వాల్యూ ఇస్తాడు. ఇక్కడ వాడు మనిషి ఏంటని కూడా ఎవడు పట్టించుకోవట్లే. మంచి చూడటానికి బాగున్నాడా, షూ బాగున్నాయా, ఓకే డ్యాన్స్ వేస్తాను అంతే. ఆ డ్యాన్స్ వేసేది కూడా తర్వాత అయిపోయింది. చూడటానికి బాగున్నాడా, ఓకే మంచి షూ ఉన్నాయా, ఓకే. దాని తర్వాత డ్యాన్స్ వేస్తాను నాన్న వస్తానులే, కానీ డ్యాన్స్ వేస్తాడా వీడు ఇవన్నీ వేసుకున్నా అలా రావట్లే. అలా నన్ను చాలా చాలా టార్చర్లు పెట్టారు. ఏ మాస్టర్లు టార్చర్ పెట్టారు చెప్పు? మాస్టర్ నేను చాలా మంది దగ్గర వర్క్ చేశాను, చాలా మంది వర్క్ చేశాను. నేను వర్క్ నేర్చుకుంది అంటే క్యాట్ సార్ దగ్గర. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా అంటే కూడా క్యాట్ సార్ రీజన్. క్యాట్ సార్ నాకు చాలా మంచి, నువ్వు ఇది చేయగలుగుతావు, డ్యూయేట్ చేయి పర్లేదా, ఇలా కొరియోగ్రఫీ చేయరా అప్పుడప్పుడు, లైక్ అది నేర్చుకో ఇది నేర్చుకో, కౌంటింగ్ ఇవ్వటం నేర్చుకో, బాయ్స్ని నిలబెట్టి చేపియాలి, ఇలా చేపియాలి అలా చేపియాలి, నాకు ఒక స్టేజ్ ఇచ్చి. సో అన్నీ నేర్చుకున్నా అంటే నేను క్యాట్ సార్ దగ్గర నేర్చుకున్నాను. సో కొరియోగ్రాఫర్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ కూడా క్యాట్ అన్న. సో చెప్తారు ఎప్పుడు అంటే సంథింగ్ ఏదో ఒకటి అవ్వాలిరా అంటే కొరియోగ్రాఫర్స్ అవ్వాలి. తను చాలా హ్యాపీ అనమాట. నేను యశ్వంత్ భయ్య అంటే కొంతమంది మీ ఇట్లా కొరియోగ్రాఫర్ చాలామంది వచ్చాం అక్కడ నుంచి, హ్యాపీ ఫీల్ అవుతారు సార్కి ఎక్కడైనా కానీ లిటిల్ బిట్ అంటే కొంచెం నా దగ్గర నుండి ఇంతమంది వచ్చారు అని. సో మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. మా సార్ ఏదైతే షోలో ఉన్నాడో ఇప్పుడు తనతో పాటు నేను కొరియోగ్రాఫర్ని. నాకు ఆ చీజే చాలా పెద్దది ఇప్పుడున్న దాంట్లో. ఎందుకంటే నేను నేర్చుకున్న మాస్టర్ నాతో పాటు సేమ్ టీం, ఇంకోటి సేమ్ టీం పక్క పక్కన కూర్చునే అంత వచ్చినా కానీ ఎప్పుడు జెలస్ ఫీల్ అవ్వాలి. ఎప్పుడు జెలస్ ఫీల్ అవ్వాలి. ఇప్పటికీ నాకు ఏదన్నా అరే ఇది ఇలా చేస్తుంటే బాగుండేదిరా, ఈ లైటింగ్ ఇలా పెట్టించుకోవాల్సిందిరా, సజెషన్స్ ఇస్తారు. చాలా హ్యాపీ. బట్ ఇంకా అంతే అన్న, చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. ఓకే, చిన్నపిల్ల నాకు తెలిసి ఏజ్ కూడా తక్కువ ఉంటుంది అమ్మాయికి. ఎప్పుడు అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా? అంటే ఎందుకు చిన్నపిల్లల్ని తీసుకున్నాను అని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదా? అనుకున్నాను. అంటే వీళ్ళది చిన్నదైనా కానీ ఏడ్చేస్తారు, చిన్న ఇంజూర్డ్ అయినా కానీ పెద్దదాని లెక్క ఫీల్ అవుతారు. బట్ ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ అయింది. నేను చూసిన దాంట్లో చాలా మంచి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు తను? ఇంటికి వెళ్తాను ఎప్పుడైనా కోపంతో తిట్టినామని అంటే ప్రాక్టీస్ అయిపోయేదాకా ఫేస్ మార్చుకొని నేను వెంటనే వెళ్ళిపోతాను. ఎందుకంటే బిఫోర్ నా కొరియోగ్రాఫర్ వీళ్ళంతా నన్ను అలా చూసుకోలే కాబట్టి నేను వెళ్ళి మాట్లాడతాను, అమ్మ సారీ అమ్మ అది ఇది అని. ఒక చిన్నపిల్లలు కదన్నా, ఇంకా మాకు కూడా ఫీల్ అలానే ఉంది, ఓకే వెళ్ళిపోవచ్చు అని. అంటే అలా అని చిన్నపిల్లలు కాదు, ఓకే కాకపోతే సూపర్. ఎప్పుడైనా కోపంలో ఒక మాట అంటే ఫీల్ అవుతారేమో కానీ అంతకుమించి అది కోపంలో కూడా అంటే కాస్ట్యూమ్ టెన్షన్, ప్రాపర్టీస్ టెన్షన్. అది వస్తారా వీళ్ళ పేరెంట్స్ ఇక్కడికి? వస్తారు, వాళ్ళు మమ్మీ డాడీ అంతా వస్తారు. షూట్ అప్పుడు వస్తారు. షూట్ అప్పుడు వాళ్ళకి ఒక అమ్మాయిని నా మీద అప్పచెప్పి వెళ్ళారంటే నేను ఎలా చూసుకుంటే వాళ్ళు అప్పచెప్పారు. అంత సెటిల్డ్ ఫ్యామిలీ కూడా కాదు తను చెప్పిన దాని ప్రకారం అయితే. సరే, చాలా మంచి వాళ్ళు అన్న. అమ్మాయి అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు నేను అంటే మీరేం బాధపడకండి అంటే, సార్ మీరు ఉన్నారు కదా సార్ మాకేం భయం లేదు అలా. మా అమ్మ డాడీ కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఏదైనా డాడీ వాళ్ళు వస్తారు, ఎప్పుడైనా వచ్చినా దీనికి చాలా ప్రిఫరెన్సెస్. ఎందుకంటే అంత వర్క్ చేస్తుంది, ఇలా కలిసిపోయి ఉంటుంది అని చెప్పి కూడా యాటిట్యూడ్ ఏం లేకోకుండా. అమ్మ వాళ్ళు కూడా పొరపాటు నేను ఏమైనా తిడితే అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తిడతారు నన్ను, ఎందుకురా రేస్ అవుతున్నావు, సో నార్మల్ కూల్గా చెప్పైద్ది అని. సుధీర్, రష్మి ఇద్దరిలో ఎవరిని బాగా లైక్ చేస్తావు? सुधीर सर और रश्मि मैम बहुत अच्छे हैं। और उन लोग का टास्क हम लोग को उन लोग का टास्क आता है तो हम लोग एकदम देखना है एनर्जी के साथ, बहुत अच्छा लगता है। कभी रोमांटिक वाला, उन लोग का परफॉर्मेंस भी बहुत अच्छा रहता है रोमांटिक वाला। कभी डाउट भी आता है, दोनों कुछ है समथिंग बट कभी नहीं आता है, कभी झगड़ा करते हैं। ऐसा है, बहुत अच्छा लगता है। सुधीर सर बहुत अच्छे से रहते हैं हम लोग के साथ, टिकटॉक बनाते हैं, म्यूजिकली बनाएंगे जाते टाइम। उनको कुछ बोलो खाने के लिए, ऑर्डर करने के लिए, तो हम लोग को मंगवा के भी देते, कभी कोल्ड ड्रिंक, कभी कुछ, कभी चिप्स, बहुत अच्छे से देखते हैं सबको। बेस्ट कॉम्प्लीमेंट ఏదైనా ఇచ్చారా సుధీర్ మీకు?
हाँ सुधीर सर, मतलब परफॉर्मेंस के टाइम पे मतलब बहुत अच्छा बोला। हाँ मतलब ऐसे हार्ड वर्क करो, ऐसे तुम लोग फाइनल तक जाओगे, ऐसा बहुत सपोर्ट किया, पुश करते हो हम लोग को। ఎప్పుడైనా ఢీ ప్లాట్ఫామ్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ రేవంత్ స్టైల్ అనేది కాకుండా అదే గుర్తొస్తుంది అన్న. రేవంత్ స్టైల్ అంటే ఎవరైనా అనుకునేదే ఒక పర్సన్కి ఒక స్టైల్ కావాలి సపరేట్, ఇతనికి ఈ స్టైల్ ఉందిరా, అట్లా నాకంటే ఒక స్టైల్ అయితే అయిపోయింది. బెస్ట్ కమెంట్స్ అంటే రీసెంట్గా శేఖర్ మాస్టర్ ఇచ్చారు. సో బెస్ట్ డ్యాన్సర్ అనేవాడు బెస్ట్ డ్యాన్సర్ పక్కా అవుతాడు, కొరియోగ్రాఫర్ అనేవాళ్ళు కొరియోగ్రాఫర్ రేంజ్ అవుతారు. ఒక బెస్ట్ డ్యాన్సర్ ఒక బెస్ట్ కొరియోగ్రాఫర్ ఉంటే అది నువ్వు రేవంత్, నువ్వు ఖచ్చితంగా ఒక స్టేజ్లో ఉంటావు. నేను రీసెంట్ లాస్ట్ టైం ఎపిసోడ్ చాలా హ్యాపీ అనమాట. నేను ఆ కమెంట్ విన్న తర్వాత నాకు ఒకటేసారి గూస్ బంప్స్ వచ్చాయి. అంటే కంపల్సరీ గొప్ప స్థాయిలో ఉంటామని చెప్పేసి దాని గురించి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం, సో అది నాకు చాలా బెస్ట్ కమెంట్స్ అంటే ఇప్పటిదాకా దాంట్లో అదే నాకు.